హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఛానల్. ఈరోజు మనం చదువుకోబోయే కథ పేరు విద్య కోసం విచిత్ర పన్ను. ఒకప్పుడు సమృద్ధిపురం అనే ఒక విశాలమైన సామ్రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజు రఘునందన విజయుడు. అతడు తన ప్రజలను కన్నబిడ్డల్లా చూసేవాడు. ప్రజలకు ఎలాంటి కష్టం రాకూడదని ఎప్పుడూ ఆలోచించేవాడు. ఆ రాజ్యంలో ఎటు చూసినా పచ్చని పొలాలు, సమృద్ధిగా ఉన్న పంటలు, గోవుల సంపద, పశు సంపద, వాగులు, ఏర్లు కనిపించేవి. ప్రజలకు అవసరమైన ప్రతిదీ ఉండేది. అయినా రాజు ఎన్నో పథకాలు పెట్టి అన్నదాన సత్రాలు, నీటి సత్రాలు ఏర్పాటు చేసి ప్రజలను ఆదుకునేవాడు. కానీ రాజు చూపించిన ఆ ప్రేమే క్రమంగా ప్రజలకు ఒక అలవాటుగా మారింది. రాజుగారున్నారు, మనకు ఏ లోటు రాదు అనే భావనల్లో ప్రజలు పనిచేయడం మానేశారు. రాజు ఇచ్చే సహాయాలు, సత్రాలు, పథకాల వల్ల వారికి కష్టపడాల్సిన అవసరం లేదని అనిపించింది. పిల్లలు చదువులు మానేసి పశువులు కాయడం, కులవృత్తులు చేయడం, ఆటపాటలతో కాలం గడపడం మొదలుపెట్టారు. జ్ఞానం సంపాదించాలనే ఆలోచన తగ్గిపోయింది. ఒకసారి రఘునందన విజయుడు తన పక్క రాజ్యానికి వెళ్ళాడు. ఆ రాజ్యాన్ని పాలించే రాజు ఆనందభూపాలుడు. ఈ రాజు యొక్క స్నేహితుడతడు. ప్రయాణంలో అతడు ఆ రాజ్యంలో చూసిన దృశ్యాలు అతన్ని ఆశ్చర్యపరిచాయి. అక్కడ కూడా అన్నదాన సత్రాలు, నీటి సత్రాలు ఉన్నాయి. కానీ వాటికంటే ఎక్కువగా అతని దృష్టిని ఆకర్షించినవి విద్యాలయాలు, గురుకులాలు. నా రాజ్యంలో ప్రజలకు ఆకలి లేదు, ఎలాంటి బాధలు లేవు. కానీ ఇక్కడ ప్రజలకు జ్ఞానం కూడా ఉంది, చదువు ఉంది అని అనుకొని ఆనందించాడు. ఆ రాజ్యంలో రాజు వినోదం కోసం ఒక గొప్ప సాహిత్య పోటీ నిర్వహించాడు. ఆ పోటీలో రాజ్యంలోని ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. అక్కడ ప్రశ్న అడిగిన వెంటనే సమాధానం చెప్పేవారు ఎంతోమంది ఉన్నారు. వింతైన ప్రశ్నలకు కూడా చాకచక్యంగా సమాధానాలు ఇచ్చేవారు. ప్రతి ఒక్కరిలో కనిపిస్తున్న జ్ఞానం చూసి రఘునందన విజయుడు ఆశ్చర్యపోయాడు. ఈ రాజ్యంలో ప్రతి ఒక్కరూ జ్ఞానులే అని తన స్నేహితుడిని ప్రశంసించాడు. తన రాజ్యానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆ దృశ్యాలు అతని మనసులో నుంచి పోలేదు. నా రాజ్యంలో ఎంతమంది విద్యావంతులున్నారు, ఎంతమంది జ్ఞానులున్నారు అని తెలుసుకోవాలని అనుకున్నాడు. వెంటనే రాజ్యసభలో ప్రకటన చేశాడు. మా రాజ్యంలో 3 విచిత్రమైన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పిన వారికి గొప్ప బహుమతి ఇస్తాను అని ప్రకటించాడు. ప్రకటన విని కొంతమంది విద్యావంతులు వచ్చారు. కానీ వారు కూడా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. రాజుకు చాలా బాధ కలిగింది. ఇంత ప్రేమగా చూసుకునే నా ప్రజలు విద్య, జ్ఞానం సంపాదించకపోతే అది నా ఓటమి కాదా అని అనుకున్నాడు. వెంటనే రాజ్యంలో విద్య పరిస్థితి తెలుసుకోవాలని ఆదేశించాడు. కొన్ని రోజుల తర్వాత వచ్చిన నివేదిక చూసి రాజు ఆశ్చర్యపోయాడు. రాజ్యంలో అక్షరాస్యత కేవలం 15% మాత్రమే ఉంది. అది చదువు మీద ఆసక్తి ఉన్న కొద్దిమంది వల్లే. రాజు చాలా బాధపడ్డాడు. నా ప్రజలు తప్పకుండా విద్యావంతులు కావాలి, విద్య విలువ వారికి అర్థం కావాలి అని నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఒక విచిత్రమైన ఆలోచన చేశాడు. మరుసటి రోజు రాజ్యంలో కొత్త పన్ను విధించాడు. మాట్లాడే పన్ను దాని పేరు. అంటే ప్రతి ఒక్కరూ మాట్లాడినందుకు పన్ను చెల్లించాలి. రాజ్యం అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. ఒక ఇంట్లో 5 ఉంటే 5 పన్ను కట్టాల్సి వచ్చింది. కొంతకాలం ప్రజలు తమ దగ్గర ఉన్న ధనంతో పన్నులు చెల్లించారు. కానీ రోజులు గడిచే కొద్దీ సమస్యలు పెరిగాయి. ఎవరితోనైనా మాట్లాడాలంటే ఆలోచించాల్సి వచ్చింది. తమ బాధలు చెప్పుకోవడానికి కూడా మాటలు ఖర్చవుతాయనే బాధ ప్రజల్లో పెరిగింది. ఒకరోజు రాజు ఇలా ప్రకటించాడు. మీ అందరికీ రోజుకు 2 గంటలు మాట్లాడే అవకాశం ఇస్తాను, కానీ మాటల పన్ను మాత్రం కొనసాగుతుంది. ఈ సమస్యకు పరిష్కారం ఎవరు చెబుతారు? అప్పుడు ఒక యువకుడు లేచి ఇలా అన్నాడు. రాజా, మాటలు లేకపోయినా చదువుంటే రాసి చెప్పవచ్చు కదా, మాకు చదువుకునే అవకాశం కల్పించండి అని అడిగాడు. ప్రజలందరికీ ఆ ఆలోచన నచ్చింది. రాజు వెంటనే అంగీకరించేశాడు. మరుసటి రోజు నుంచి ప్రతి గ్రామంలో పాఠశాలలు ఏర్పాటు చేశాడు. గురుకులాలు నిర్మించాడు. గురువులు పాఠశాలలో విద్య చెప్పడానికి మాట్లాడవచ్చు. విద్యార్థులు చదువుకు సంబంధించిన విషయాల కోసం మాత్రమే మాట్లాడాలి అని నియమం పెట్టాడు. ప్రజలకు అర్థమైంది మాటల కంటే జ్ఞానం గొప్పది అని. వారు ఎంతో శ్రద్ధగా విద్య నేర్చుకోవడం ప్రారంభించారు. 12 నెలల తర్వాత మళ్ళీ అక్షరాస్యతను లెక్కించగా అది 90% పెరిగింది.
రాజు ఆనందించాడు. తర్వాత రాజ్యంలో జ్ఞాన సభలు, సాహిత్య సభలు నిర్వహించడం మొదలుపెట్టాడు. అందులో గెలిచిన వారికి ఇంతకు ముందెన్నడూ లేని విధంగా గొప్ప సన్మానాలు చేశాడు. ధనం, గౌరవం ఇచ్చారు. అది చూసి ప్రజలకు అర్థమైంది, విద్య ఉన్న వారికే ఎక్కడైనా గొప్ప గౌరవం లభిస్తుందని. అప్పటి నుంచి ప్రజలు ఖాళీ సమయాల్లో కూడా పుస్తకాలు చదవడం మొదలుపెట్టారు. వారి ఆలోచనలు మారాయి, వారి జ్ఞానం పెరిగింది. మరో 6 నెలల తర్వాత రాజు ఆ మాటల పన్నును తొలగించాడు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే, పన్ను పోయినా కూడా ప్రజలు విద్యను వదల్లేదు. తమ పిల్లలకు కూడా విద్య విలువ చెప్పి పాఠశాలలకు పంపించడం ప్రారంభించాడు. రఘునందన విజయుడు తన ప్రజల మార్పుని చూసి ఎంతో సంతోషించాడు. అతనికి అర్థమైంది, ప్రజలకు సుఖాలు ఇవ్వడం మంచిదే, కానీ వారికి జ్ఞానం ఇచ్చినప్పుడే వారి జీవితం నిజంగా అభివృద్ధి చెందుతుంది. అలా సమృద్ధిపురం సంపదతో పాటు జ్ఞానంలో కూడా గొప్పగా మారింది. అభిప్రాయ సమీక్ష. విద్య కోసం విచిత్ర పన్ను. ఈ కథ ద్వారా నేను చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం విద్య విలువ. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు చదువును కేవలం ఉద్యోగం కోసం మాత్రమే చూస్తున్నారు. కానీ చదువు అంటే ఉద్యోగం మాత్రమే కాదు, అది మనిషికి జ్ఞానం, ఆలోచన శక్తి, జీవితాన్ని అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ఇస్తుంది. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో చదివినా అందరికీ ఉద్యోగాలు రావు అనే భావనతో పిల్లలు చిన్న వయసులోనే చదువు మానేసి వృత్తిలోకి వెళ్తున్నారు. దీనివల్ల వారి భవిష్యత్తులో అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఈ కథలో రాజు చేసిన ప్రయత్నంలా విద్యను ప్రతి ఒక్కరి జీవితంలో తప్పనిసరి అవసరంగా గుర్తించే పరిస్థితిని ప్రభుత్వం, పాలకులు కల్పించాలి. ఆధార్ కార్డు ప్రతి మనిషికి అవసరమైనట్లే విద్య కూడా ప్రతి ఒక్కరికి అవసరం అనే భావన ప్రజల్లో రావాలి. నగరాల్లో పోటీ అవకాశాలు పెరుగుతున్న సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా విద్యపై అవగాహన పెరగాలి. ప్రజలకు సహాయం చేయడం మాత్రమే కాకుండా వారిలో జ్ఞానాన్ని పెంచడం ద్వారా సమాజం నిజమైన అభివృద్ధి చెందుతుంది. విద్య అనేది ఉద్యోగానికి మాత్రమే కాదు, అది జీవితాన్ని మార్చే శక్తి. ఇది నేను రాసిన కథ. ధన్యవాదాలు. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆనందించండి. థ్యాంక్ యూ.